రాముడికి నేను ఎందుకు చేయకూడతానండి? మా బామ్మరిదే లేకపోతే నా దేవుడా? శ్రీరామ్ అంటారా? చచ్చిపోయిన వాడికి జయ ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? జోహార్ శ్రీరామ్ ఆయన చనిపోయాడు కాబట్టి జోహార్నే అంటాం. ఏంటి ఇప్పుడు? ఊరుకోకపోతే కేసు పెట్టండి, లేకపోతే కొట్టండి. ఇక్కడే కూర్చొని ఉన్నా ఏ హిందూ సంఘాన్ని పిలుస్తారు, పిలవండి. అంత రెచ్చగొట్టే విధంగా చేయడం నేను అన్న దాంట్లో తప్పే ఉంది. చనిపోయిన వ్యక్తికి జోహార్ అనకపోతే వ్యక్తి అని ఎలా? ఆయన దేవుడు. ఈ పిచ్చి కుక్క ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో రాముడు మా బామ్మార్దా అని చెప్పేసి, మేము కూడా యేసు మా బామ్మార్దా, లేకపోతే ఈ అజయ్ బాబు గారు మా దేవుని దృష్టిలో పడడానికి ఈ అజయ్ గారు మా బామ్మార్దా అని చెప్పేసి మేము కూడా మాట్లాడొచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. నీలాగా మేము బలిపెక్కిన మాటలు మాట్లాడలేము. గుర్తుపెట్టుకో. అరే పాస్టర్ అజయ్ బాబు, గుర్తుపెట్టుకో. ఈరోజు శ్రీరాముని తిట్టాను, హిందువులను కించపరిచాను, ఇక ధర్మాన్ని దూషించానని చెప్పేసి సంతోషపడి సంకలు గుద్దుకుంటున్నావు. కానీ ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్ ఒకసారి చదవరా బాబు. ఎంతోమంది ఆవేదనలు ఉన్నాయి, ఆక్రోషంతో పెడుతున్న కామెంట్ని ఒకసారి చదువు. ఈరోజు ఆ కామెంట్లను చదివితే నీ అమ్మ ఈ నా కొడుకుని ఎందుకు కన్నా నా కడుపులో అని చెప్పేసి బాధపడకపోతే మాట్లాడ కామెంట్స్ తీసుకుపోయి నీ అమ్మ ముందు చదివి వినిపించు. ఈరోజు ప్రతి ఒక్కరు కింద వీడు క్రాస్ బీడ్ కుక్క అని చెప్పేసి, విదేశీ కుక్క అని చెప్పేసి, సంకరజాతి కుక్క అని చెప్పేసి, మదర్ మిస్టేక్ అని చెప్పేసి, ఆంగ్లేయులకే పుట్టాడా వీడని చెప్పేసి, ఇంకా నా నోటితో మాట్లాడిన పదాలు అక్కడ కామెంట్లు పెడతా ఉన్నారు. ఇవన్నీ నేను అంటున్నాయి కావు, అక్కడ కామెంట్ల రూపంలో పెడతా ఉన్నాయి. ఈరోజు నీవు ఆమె కట్టిన బట్టి నీ అమ్మని తిట్టిస్తా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాల్సిన బాధ్యత మనది. ముందు ఇతని పైన చట్టపరంగా వెళ్దాం, మనము ఇతని పైన కేసు ఫైల్ చేద్దాం. కేసులు ఫైల్ చేయకపోతే, ఇతని మీద చర్యలు తీసుకోకపోతే, ఇతనికి ధోరణి ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ఎవరైతే ఏం పీక్తారని చెప్పేసి ఇతను క్వశ్చన్ చేశాడో ఆ హిందూ సమాజమే తరలి వెళ్ళి అతని ఇంటి ముందర కూర్చుందాం అనేది చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.